మనం ఆరాధించేటప్పుడు ఐ సా మంకీ లైక్ స్పిరిట్ ఆఫ్ పావర్టీ, పేదరికాన్ని తెచ్చే దయ్యము, అప్పులు చేసేటట్లు ప్రేరేపించే దయ్యము, అప్పులలో ఇరికించేసే ఇంకా నువ్వు బయటికి రాలేవని ఒత్తిడి తెచ్చే దయ్యము. నువ్వు అప్పుల్లోంచి బయటికి రాలేవు కాబట్టి నువ్వు ఎందుకు బ్రతకలిగిపోయి ఎక్కడన్నా పడి చావు అని చెప్పే దయ్యం నా కళ్ళ కనిపించింది. బంధించాను, గద్దించాను, దాని పీడ విరగడైందని నేను ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అండ్ నౌ యూ కెన్ స్టార్ట్ ఎక్స్పెక్టింగ్ ఫైనాన్షియల్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాల్లో ఆర్థికపరమైనటువంటి అద్భుతాల కొరకు దయచేసి ఎదురు చూడండి అని నేను చెప్తున్నాను. అద్భుతాలు అంటే ఏంటంటే నువ్వు ఊహించినటువంటి మనీ నీ దగ్గరికి రాబోతుంది. రీసెంట్గా ఒక సర్వీస్ చూసిన, అందులో ఒక దైవజనుడు దేవుడు చెప్పాడంట, నువ్వు అనౌన్స్ చేయి, అందరికీ అనౌన్స్ చేయి, చర్చ్లో అందరికీ అనౌన్స్ చేయి, నేను దేవుని యొక్క ప్రవక్తన అయితే మీ జోబులో ఈరోజు డబ్బులు ప్రత్యక్షమవుతాయి అని ప్రకటించిన దేవుడు చెప్పాడంట. ఇఫ్ ఐ యామ్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్, మనీ విల్ అపియర్ ఇన్ యువర్ పాకెట్స్ అని చెప్పి, మీ జోబులో ఏమైనా డబ్బులు కానీ ఏమైనా పర్సులు ఉంటే అన్నీ ప్రక్కన పెట్టండి అని చెప్పాడంట. మీ పాకెట్లో డబ్బులు ఏమైనా ఉంటే అన్నీ ప్రక్కన పెట్టండి అని చెప్పేసి ప్రక్కన పెట్టించేసి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేశాడు. ఆ డబ్బు మరి ఏ స్విస్ బ్యాంకు నుంచి వచ్చిందో అది ఖచ్చితంగా భూలోకం నుంచి వచ్చిన డబ్బే. అది ఏ పాపాత్మల దగ్గర నుంచి ఆ డబ్బు వచ్చిందో, ఏ ప్రాంతం నుంచి వచ్చిందో తెలియదు, కానీ దాదాపు మన లెక్కలో చెప్పాలంటే ఆ చర్చిలోనికి 3,50,00,000 రూపాయలు వచ్చాయి. 3,50,00,000 రూపాయలు ఏంటి జోబులు ప్రత్యక్షమైపోయాయి. అందరు జోబులు చూస్తే ఏంటి ఆశ్చర్యం. మనీ పట్టుకొని వచ్చారు మనీ. అది ఆయన సంఘం కాదు, వేరే సంఘం. మీటింగ్స్కి పిలిస్తే ఆయన వెళ్ళాడు. కానీ వారంతా ఏం చేశారు తెలుసా? ఆ డబ్బులంతా జమ చేసి ఆ దైవజనుని చేతిలో పెట్టారు. హల్లెలూయా. వీ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇటువంటి దైవజనుని మా జీవితంలో మేము చూడలేదు. అంటే చూడండి, చాలామంది ఎవ్వరు కూడా ఊహించరు ఇటువంటి అద్భుతాలు జరుగుతాయని ఊహించరు. కానీ బైబిల్లో ఉంది కదా. చేప నోట్లో షెకెల్ ఉంది కదా. ఫైనాన్షియల్ మిరకల్స్ అనేవి జరుగుతాయి. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నీవు కోరినట్టే నీకు అవునుగాక. హల్లెలూయా. కొన్ని విషయాలు నేను చెప్తాను, కొన్ని విషయాలు బైబిల్లో లేకున్నా కూడా జరుగుతాయి. ఇదేం పాస్టర్ గారు మీరు అలా అంటారు? ఎస్, ఐఎమ్ ద స్టిక్లర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని నేను గట్టిగా పట్టుకుంటాను. వాక్యంకి పక్కగా నేను వెళ్ళను. కానీ ఆ వాక్యమే నాకు చెబుతూ ఉంది. దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చాడా లేదా చెప్పండి? మనకు స్వేచ్ఛనిచ్చాడా లేదా? మనం రోబోట్లం కాదు కదా. స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. నీ కోరిక చొప్పున అన్నాడు, నీ మనోభిష్టము అని అన్నాడు. నేను నాన్ వెజిటేరియన్, కొంతమంది వెజిటేరియన్. అది వారి మనోభిష్టము, నాది నా మనోభిష్టం. వెజిటేరియన్ వాళ్ళకి స్వీట్లు ఇష్టమేమో, ఆలు కుర్మా ఇష్టమేమో వెజిటేరియన్ వారికి. నాకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ నాకు ఇష్టం. నా మనోభిష్టం ఇది, వారి మనోభిష్టం అదే. అక్కడ దేవుడు వేలు పెట్టడు, రుద్దడు. నేను ఒక విషయం అడుగుతాను. యెహోషువ సూర్యుణ్ణి శాసించి సూర్యుణ్ణి ఆపేశాడు, చంద్రుణ్ణి ఆపేశాడు. బైబిల్ ఎక్కడుంది అటువంటిది దేవుడు చేశాడని? పోనీ సూర్యుని మీకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు సూర్యుని ఆపండి అని బైబిల్ ఎప్పుడైనా చెప్పాడా దేవుడు? మీకు అవసరమైనప్పుడు చంద్రుడిని కావాలంటే ఆపండి అని దేవుడు ఎప్పుడైనా చెప్పాడా? నో, చెప్పలేదు. కానీ యెహోషువ ధైర్యాన్ని చూసి దేవుడు ఓకే అన్నాడు.
సో అలా ఆ దైవజనుడు ప్రార్థించినప్పుడు ఎక్కడ నుంచి డబ్బులు వచ్చిందో తెలియదు, కానీ 3.5 కోటి, ఆల్మోస్ట్ 3.5 crores ఆఫ్ అమౌంట్స్ క్షణాల్లో ప్రత్యక్షమైంది. యూట్యూబ్లో కూడా ఉంటుంది. పరిగెత్తుకుంటూ వస్తున్న ప్రజలు ఆయన దగ్గరికి. మనీ మనీ మనీ, అసలు ఆ జోబులో ప్రత్యక్షమయ్యే, అకౌంట్స్లో చూస్తే మొత్తం మెసేజ్లు మొబైల్కి వాళ్ళకి అకౌంట్స్లో ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినటువంటి డబ్బులు మెసేజ్లు పట్టుకొని చూపించారు. యూట్యూబ్లో ఉంది, అది ఆ వీడియో యూట్యూబ్లో ఉంది. ట్రై చేయండి మీరు కావాలంటే. మిరకల్ మనీ అని కొట్టండి, యూట్యూబ్లో దొరుకుతుంది మీకు. వీలైతే నేను చూసి మన గ్రూప్లో పెడతాను, వాట్సాప్ గ్రూప్లో పెడతాను నేను. ఇంకొక రోజు ఫైనాన్షియల్గా మీరు స్ట్రగుల్ కాకూడదు. షుడ్ నెవర్ సఫర్ ఫైనాన్షియల్. దేవునికి చిత్తం అది కాదు. ఆర్థికంగా నువ్వు తక్కువ స్థితిలో ఉంటే అది సమాజంలో ఒక తక్కువ స్థితి, హీనమైన స్థితి. దేవుడు ఎక్స్పెక్ట్ చేసే దీనత్వం అది కాదు. దీనత్వానికి ఫైనాన్షియల్ స్టేటస్కు సంబంధమే లేదు. దీనత్వానికి, పేదరికానికి, దీనత్వానికి, ఐశ్వర్యానికి సంబంధమే లేదు. ధనవంతులైనటువంటి దీనులు ఉన్నారు, గర్విష్ఠులైనటువంటి పేదవారు ఉన్నారు. ఇంకెక్కడ చెప్పండి ఇంకా. సో దీనత్వానికి వాటికి సంబంధం. దీనత్వం టోటల్ ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. సో ప్లీజ్ ఎక్స్పెక్ట్ ఫైనాన్షియల్ మిరకల్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఈ రోజు నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకంటే ఐ సా ద స్పిరిట్, నేను ఆ దయ్యాన్ని చూశాను, బంధించాను అంటే అర్థం అంటే ఇంకా ఖచ్చితంగా జరుగుతాయి. అంటే ఆ అడ్డంకు వెళ్ళిపోయిందన్నమాట. నీకు తెలియనటువంటి అడ్డంకు, నీ కుటుంబాలకి డబ్బులు రాకుండా అడ్డంగా ఉన్నటువంటి ఆ దయ్యం, అది ఎంత కాలంగా, ఎన్ని ఏళ్ళ నుంచి నేను వెంటాడుతుందో, ఎన్ని ఏళ్ళ నుంచి తరతరాలుగా మీ బ్లడ్ లైన్లో దయ్యం వస్తుందో, కానీ ఈరోజు దాని పీడ, దాని కాడి నీ జీవితం పైన విరిగిపోయింది. సులువుగా డబ్బులు మీ దగ్గరికి రాబోతున్నాయి. నేను ప్రకటిస్తున్నా యేసుక్రీస్తు వారి నామములో. దైవజనులు ఉండేదే మీకు దీవెన వచనాలు పలికేదానికి. మీ భవిష్యత్ అంతా కూడా దేవుడు దైవజను నోటిలో పెట్టి ఉంటాడు. వెన్ ఐ స్పీక్ బ్లెస్సింగ్స్, వెన్ యూ బిలీవ్ దెమ్, యూ విల్ ఎక్స్పీరియన్స్ దోస్ బ్లెస్సింగ్స్. మీ జీవితంలో ఆ ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. బాప్తిస్మం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. It takes some violence, it takes some force to experience miracles. ఆర్థికపరమైన అద్భుతాలు కానీ, లేకపోతే ఎన్ని మిరకల్స్ మనము అనుభవించాలి, మనం పొందుకోవాలి అంటే చాలాసార్లు బలాన్ని ఉపయోగించాలి, పట్టుదలను ఉపయోగించాలి, బలాత్కారాన్ని ఉపయోగించాలి, వయలెన్స్ను ఉపయోగించాలి. అందుకే ఇక్కడ వయలెంట్ పీపుల్ టేక్ ఇట్ బై ఫోర్స్. ప్రతి విషయంలో ఇదే అండి, ప్రతి విషయంలో ఇదే. నాకు తెలిసినటువంటి సహోదరుడు, అందుకే నేను చెప్పాను అనుకుంటాను, నేను మరలా చెప్తాను, ఎందుకో ఉపయోగపడేటట్లుంది ఎవరికో. పైల్స్ చేత విపరీతంగా బాధపడేవాడు. మోషన్ వెళ్ళేటప్పుడు నిలబడలేడు, కూర్చోలేడు. మోషన్ పోయినా చాలా కష్టము. అదొక భయంకరమైన హింస అండి. పైల్స్ అన్నటువంటి జబ్బు భయంకరమైన హింస. తాడిపత్రిలో ఒక యవనస్తుడు ఉండేవాడు. మంచి ప్యాషన్ దేవుడు అంటే భలే ప్యాషన్ అన్నమాట. ఆ వ్యక్తికి వాక్యం తెలియదు, ఏం తెలియదు, కానీ మోటుతనం చాలా ఎక్కువ. కానీ భలే ఆయనకు ప్యాషన్. దేవుడు అంటే భలే రోషము, దేవుడు అంటే భలే శ్రద్ధ, ఆసక్తి. ఆ అబ్బాయి యొక్క ఆసక్తిని చూసి నాకు భలే ముచ్చటేసేది. ఎంత ఆశ ఉంది కదా, ఎంత ఆసక్తి ఉంది కదా అని. కాకపోతే ఆ అబ్బాయిని నమ్మే సిద్ధాంతాలు వేరే. ఏంటంటే ఏ జబ్బులు వచ్చినా కూడా మేము మందులు వాడం. ఎవరో వాళ్ళకి నేర్పించారు, ఇంకా దాన్నే పట్టుకొని ఊగులాడుతున్నారు. పోనీ వచ్చే రోగం వస్తే దాని నుంచి ఎలా బయటికి రావాలో తెలియదు.
ఎలా బయటికి రావాలో తెలియకుండా అక్కడ సాతానుగాడు ఒక రకమైన గుడ్డితనం కలగజేసి, ఇక్కడేమో రోగాన్ని కలగజేసి, ఎంత ఘోరమైనటువంటి నీచమైనటువంటి దయ్యంగా చూడండి వీడు. ఓవైపు రోగాన్ని ఇస్తాడు, ఇంకోవైపు రోగం నయం కాకుండా విశ్వాసము రానియాడు, అట్లా ఆత్మీయంగా రెండవదిగా డాక్టర్ దగ్గరికి పోనీయాడు. దేవుడే అన్నాడు, నా జనులకు స్వస్థత కలుగునట్లు అక్కడ వైద్యులు ఎవరు లేరా? వైద్యులకు తెలివినిచ్చింది, జ్ఞానం ఇచ్చింది, ఔషధాలను కనిపెట్టే జ్ఞానం ఇచ్చింది ఎవరిచ్చారండి? తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చును. అది పాపం ఎట్లవుతుంది? ఇప్పుడు ఒకవేళ నేను ప్రార్థన చేస్తే మీరు మందులు వాడితే నా ప్రార్థనకు మీ మందులు ఉపయోగపడతాయి, ఆపోజిట్గా పని చేయవు కదా. నేను ప్రార్థన చేసేది మీ స్వస్థత కొరకే, మందులు పని చేసేది మీ స్వస్థత కొరకే, ఆపోజిట్గా పని చేయవు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను బరువు తగ్గాల పాస్టర్ గారు అని చెప్పి మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మీకోసం ప్రార్థన చేస్తాను, బరువు తగ్గాలని ప్రార్థన చేస్తాను. కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరి విపరీతంగా తింటూ ఉన్నారనుకోండి, అప్పుడు ఆపోజిట్ అన్నమాట. కాబట్టి ప్రార్థనతో సహకరించాలని చెప్తాను. సో అప్పుడు రెండు కొంచెం కష్టం అవుతాయి అన్నమాట. కానీ ట్యాబ్లెట్స్ వాడటము ఎట్లా కష్టం అవుతుంది, ఎట్లా తప్పు అవుతుంది, ఎట్లా కొంతమంది తప్పుడు సిద్ధాంతాన్ని నమ్మి ట్యాబ్లెట్ వేసుకుంటే అది ఒక పెద్ద పాపము అన్నట్లు చిత్రీకరించారు. ఆ రీతిగా చాలామంది నష్టపోయారు. సో అబ్బాయికి నేను 2-3 సార్లు కూర్చొని కౌన్సిలింగ్ ఇచ్చాను. మొండోడు కదా, వినలేదు. ఇంకా ప్రేమతో ఇక స్టాప్ చేశాను. కొన్నాళ్ళ తర్వాత సడన్గా ఒకరోజు ఫోన్ చేశాడు. అలసిపోతున్నాడు, భయపడుతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు. ఫోన్ చేసి అడిగాడు, సార్ 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 అన్నాడు. ఏమి చెప్పండి, ఏమైంది, ఏంటి, ఎందుకు అలా అలసట పడుతున్నారు, ఏమండి అంటే, సార్ మీకు తెలియదు, నాకు పైల్స్ జబ్బు ఉంది సార్, నాకు పైల్స్ చాలా ఎక్కువైపోయాయి, నాకు అసలు ఇక చచ్చిపోతే బాగుండు అన్నట్లుంది సార్, నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్, మీరు ఏదో ఒకటి చేయండి సార్, మీరే నాకు ఏదైనా మార్గం చెప్పండి సార్, ఏదో ఒకటి చేయండి సార్ మీరు నాకు అంటే. వెంటనే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్లో ఒకరికి తాడిపత్రిలో సర్జన్ అనమాట, ఆయన మామూలుగా సర్జన్స్ దగ్గరికి పంపిస్తాం మేము. సర్జన్కి ఫోన్ చేసి, ఇట్లా నాకు బాగా తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడండి, నేను పంపిస్తున్నాను, కొంచెం బాగా చూసుకోండి అంటే, పంపించు జయంత్ అంటాడు. నన్ను ఈ కాల్స్ మీద జయంత్ పంపించేసి నేను చూసుకుంటాను అన్నాడు. నేను వెంటనే ఫోన్ చేసి వెళ్ళు త్వరగా చూపించుకో అని పంపించాను. ఆ అబ్బాయి వెళ్ళి చూపించుకుంటే ఆ డాక్టర్ గారు నాకు చెక్ చేసిన తర్వాత ఫోన్ చేసి చెప్పాడు, జయంత్ ఏం 4th స్టేజ్ ఉంది, అది మొత్తం బయటకు వచ్చేసాయి, చాలా ఘోరమైనటువంటి కండిషన్లో ఉన్నాడు. సంవత్సరాల క్రితం మొదలైంది, సంవత్సరాల తరబడి ఇది ఉండిపోయింది. అట్లే ఓర్చుకున్నాడు, అట్లే మొండిగా తట్టుకున్నాడు. కానీ డాక్టర్లను సంప్రదించలేదు, పోనీ విశ్వాసాన్ని వాడలేదు, అలా అయిపోయాడు. చాలా కష్టం అని చెప్పారు. కొన్నాళ్లకు కోలుకుంటూ సడన్గా నిద్రించారు, చనిపోయారు. చాలా మంచి యవ్వనములో, ఎంత ఆయుష్ను, ఎంత పని చేసినచ్చు దేవుని పైన శ్రద్ధ ఉన్నప్పుడు, తప్పుడు బోధ వలన ఇలా యవ్వన కాలంలోనే చనిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆ వ్యక్తి పాస్టర్ దేవుని కొరకే తను సంపూర్ణంగా దేవుని కొరకే సమర్పించుకున్నాడు, కానీ చనిపోయాడు. బట్ ఐ హ్యావ్ అనదర్ ఫ్రెండ్, తనకు కూడా పైల్స్ ఉన్నాయి. చాలా కష్టపడుతుంటే దేవుని యొక్క వాక్యం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో నా దేహము దేవునికి ఆలయము గనుక, నా దేహములో రోగం ఉండేదానికి వీలు లేదు అని 1 పేతురు 2:24 వాక్యాన్ని పట్టుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆ వాక్యాన్ని పట్టుకొని, యేసయ్యా నన్ను పైల్స్ నుంచి విడిపించావనైనా, ఎప్పుడో బాగు చేసావని ఈ రిపోర్ట్ చెబుతుంది కనుక నన్ను బాగు చేసావయ్యా, నీకు స్తోత్రం అని చెప్పి మెలకువ ఉన్న ప్రతి క్షణము దివారాత్రములు
పలికిందే 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 పలికిందే. 1 Petrus 2:24, 1 Petrus 2:24, పలికిందే 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 పలికిందే. ఓ వైపు ఏమో ఆ యొక్క యవనస్తుడేమో దేవుడు బాగు చేస్తాడు అని అట్లే ఉండిపోయాడు. ఇక్కడ ఈ యవనస్తుడేమో పలికిందే 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 పలికిందే. 1 Petrus 2:24, 1 Petrus 2:24. 6 నెలలు దాటంగానే అసలు పైల్స్ అనేవి ఎక్కడికి పోయాయి అంట. మాయమైపోయాయి. సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి కూడా. ఈవెన్ టుడే నౌ, ఇప్పటికి కూడా ఇట్ డజంట్ హ్యాస్ దట్ ప్రాబ్లం. ఆ సమస్య తనకి లేదు, ఇప్పటికి కూడా లేదు. ఏమి తిన్నా ప్రాబ్లం లేదు, ఇది పడదు ఇది పడుతుందన్న ప్రాబ్లమే లేదు. అంటే ఆ వ్యక్తి ఊరికే కూర్చున్నాడు. ఈ వ్యక్తి ఏం వాడాడు? బలాన్ని వాడాడు, బలాత్కారాన్ని వాడాడు. హీ యూజ్డ్ సమ్ వయలెన్స్ టు టేక్ వాట్ బిలాంగ్స్ టు హిమ్. తనకు చెందినది, తనదైనటువంటిది, స్వస్థత అన్నటువంటిది ఆయన యొక్క స్వాస్థ్యమని గ్రహించి నా స్వాస్థ్యాన్ని నేను స్వాధీనం చేసుకోవాలని చెప్పి పోరాడి ఏం చేశాడు? ఆరోగ్యాన్ని సంపాదించుకున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇలా 2 రకాలుగా క్రైస్తవులు ఉన్నారు. దేవుడు ఎప్పుడో ఒకసారి చేస్తాడు. కాదు. యూ షుడ్ డూ సంథింగ్. డే అండ్ నైట్ యూ షుడ్ డూ సంథింగ్. Even in financial matters also, you need to use some violence. సో ఈ యొక్క పట్టు వదలని మొండి విశ్వాసం అన్న అంశాన్ని చాలా కాలంగా మనం ధ్యానిస్తూ ఆర్థికపరమైన అంశాలు విస్తారంగా సంగతులు మనం చూసాం. ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ఇవన్నీ దేనికి ఉన్నాయంటే మీ మనసును వీటితో నింపుకోండి. మీ మనసును ఈ యొక్క వాక్యాల చేత నింపుకోనండి. మీ మనసులో ఏముంటుందో అది మీ దగ్గరికి వాటిని ఆహ్వానిస్తుంది. మీ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉంటే ఆ ఆలోచనలు వాటికి సంబంధించిన వాటిని ఆకర్షిస్తుంది. సపోజ్ మీ మనసు నిండా పేదరికం ఉందనుకోండి, పేదరికమే నీ దగ్గరికి వస్తుంది. అదే నీ మనసు నిండా ఐశ్వర్యము, అబండెన్స్ ఉందనుకోండి, సమృద్ధి ఉందనుకోండి, సమృద్ధిని నువ్వు ఆకర్షిస్తావు. సో అందుకే కీ పాయింట్ ఏమిటంటే విశ్వాస జీవితంలో మనసును దేవుని యొక్క వాక్యంతో నింపుకోవాలి. ఏది మనకు అవసరం ఉందో అటువంటి వాక్యాల చేత మన మనసును మనము నింపుకోవాలి. వీ షుడ్ బ్యాప్టైజ్ our souls, we should baptize our minds, we should fill our souls and minds with the word of God concerning your need. నీకు ఏ కొరత ఉందో, ఏ హృదయ వాంఛ ఉందో దానికి సంబంధించిన వాక్యాల చేత నీ మనసు నిండుకొని పోవాలి. నీ మనసు వేటితో నిండుకొని ఉంది? ఇప్పుడు ఖాళీగా అయితే ఉండదు. ఏదో ఒక దానితో మన మనసు నిండిపోయి ఉంటుంది. ఎప్పుడు కూడా మనం చూస్తే మన మనసులోకి వెళ్ళిపోతుంది, వింటే మనసులోకి వెళ్ళిపోతుంది, మాట్లాడితే మనసులోకి వెళ్ళిపోతుంది, ఆలోచిస్తే మనసులో నిలబడిపోతుంది. సంథింగ్ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ అవర్ మైండ్స్. మన మనసులో ఏదో నివాసం చేస్తూ ఉంది. అయితే అది దేవుని యొక్క వాక్యం కావాలని దేవుడు చెప్తున్నాడు. నా కుమారుడా, నా మాటలను నీ మనస్సునందు ఉంచుకును అంటాడు సామెతల గ్రంథంలో. టు ఎక్స్పీరియన్స్ ఫైనాన్షియల్ లిబర్టీ, ఆర్థిక స్వేచ్ఛను, ఆర్థిక పరమైన దీవెనను మీరు అనుభవించాలి అంటే మీ మనసును ఈ దేవుని యొక్క వాక్యాల చేత నింపుకోండి. వినండి. మీరు దేవుని యొక్క వాక్యాన్ని బాగా విని గట్టిగా పట్టుకుంటే ఎలా ఉంటారో తెలుసా? ఐ థింక్ 1978 79 అనుకుంటా. మా ఆత్మీయ తండ్రి కెన్నెత్ ఈ హేగిన్ గారు, డాడీ హేగిన్ అంటాం, ఆయన క్యాంప్ మీటింగ్ చేస్తున్నారు. ఆ క్యాంప్ మీటింగ్లో ఒక జంట క్యాంప్ మీటింగ్ వచ్చారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చి ఆ క్యాంప్ మీటింగ్లో 17,000 మంది ఉన్నారంట. ఆ మీటింగ్లో 17,000 మంది 1978 ఆ ప్రాంతంలో కెన్నెత్ హేగిన్ గారి మినిస్ట్రీస్ కండక్ట్ చేసినటువంటి క్యాంప్ మీటింగ్లో 17,000 మంది ఉన్నారు. ఆ 17,000 మందిలో ఒక జంట ఉన్నారు. ఇది ఇప్పుడు 1978, 2024 కాదు, కొన్ని 2000 కూడా కాదు, 1978. మీరు ఆ కాలంలో ఇమాజిన్ చేయండి.
ఆ జంట ఒక సవాల్ విసిరారంట ఆ మీటింగ్లో. కెన్నీ హేగిన్ గారు ఉన్నారు ఆ మీటింగ్లో. ఒక సవాల్ విసిరారంట. ఏంటి ఆ సవాల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ మొత్తం 17,000 మంది ఉన్నారు కదా, మీరు అందరూ కలిసి ఈ పరిచర్యకు ఎంత కానుక ఇస్తారో ఇవ్వండి, దాన్ని అంతా లెక్కాచారం వేయండి, దానికి నేను డబల్ ఇస్తానన్నాడంట. 17,000 మంది ఇచ్చినటువంటి కానుకకు నేను నా భార్య మేము డబల్ ఇస్తామంటే చాలామందికి కోపం వచ్చిందంట. ఇంత పొగరు ఈ మనిషికి, ఎవరైనా డబ్బుల గురించి ఇలా మాట్లాడతారా? తమిచ్చే కానుకల గురించి మాట్లాడతారా? కుడి చేత ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదని బైబిల్ ఉంది. అది ఏంటి? అది పేదవారికి సహాయం చేసేటప్పుడు తెలవకూడదని ఉంది. కానీ దేవునికి కానుకలు ఇచ్చేటప్పుడు బైబిల్లో ఎవరెవరు ఎంత ఇచ్చారని చాలా స్పష్టంగా వ్రాయించాడు. కానుకలు ఇస్తుంటే వారి పక్కన కూర్చొని ప్రభు ఎంత ఇస్తున్నారని ప్రభు చూస్తున్నాడు. ఎంత ఎంబరాజింగ్ ఉంటుంది. అప్పుడు కానుకలు పట్టిన తర్వాత ఆ టైంలో మనం లెక్కాచారం వేస్తే $3.5 మిలియన్, అంటే 35 లక్షల డాలర్లు. 35 లక్షల. మరి ఆ కాలంలో ఒకవేళ 50-60 ఏమైనా ఉందేమో ఒక డాలర్. అంత కానుక 3.5 మిలియన్స్ అందరు కలిపి చెప్పారంట. ఆ ఫిగర్ చెప్పారంట. అందరు కలిపి ఇచ్చినటువంటి కానుక 3.5 మిలియన్ అయిందంటే నన్ను చాలా డిసప్పాయింట్ చేశారే. ఇంతేనా మీరు ఇచ్చింది అన్నాడంట. ఇంతేనా మీరు ఇచ్చిందని చెప్పేసి వెంటనే చెక్ తీసేసి $7 మిలియన్, $70 లక్షల, అంటే దానికి డబల్ వేసి ఇచ్చేసి వచ్చేసాడట. అక్కడ ఉన్నటువంటి కొంతమంది కీ వ్యక్తులు ఇంటర్వ్యూ చేసేదానికి వచ్చారు ఆయన్ని. ఏంటి అసలు మీరు ఏం చేస్తారు, మీరు ఏం పని చేస్తారు, ఏం వ్యాపారం చేస్తారు, మీరు ఎంతకాలంగా వ్యాపారం చేస్తున్నారు, మీకు ఇంత ఆర్థికపరమైనటువంటి దీవెన ఎలా వచ్చింది అని వచ్చి అడిగితే, ఎంతకాలమైంది మీరు వ్యాపారంలోకి దిగండి అని చెప్పాడంట. నేను ఒక బిజినెస్ మ్యాగ్నెట్ని, నేను వ్యాపారంలోకి దిగి కేవలం 3 సంవత్సరాలు అయింది అన్నాడంట. 3 సంవత్సరాలే. ఈ బోధ విన్న తర్వాత, ఈ బోధను నేను ఉపయోగించిన తర్వాత నేను ఈ స్థితికి నేను వచ్చాను అన్నాడంట. చూసారా? వితిన్ 3 years there is hope. There is hope, my dear friends. You need not suffer poverty another day in your life. You need not broke another day in your life. ఏ మాత్రం కూడా నీవు పేదరికాన్ని సహించవలసిన అవసరం లేదు. పేదరికంలో పుట్టిండవచ్చు, నువ్వు కొనసాగవలసిన అవసరం లేదు. దేర్ ఈస్ అ గాడ్ హూ కెన్ హెల్ప్ యూ. నీకు సహాయం చేసే దేవుడు నాడు. ప్రపంచంలో చాలా మందికైనా సహాయం చేస్తున్నాడు, నీకు ఆయన సహాయము చేయగలడు. అయితే ఆయన పద్ధతిలోనికి రావాలి, ఆయన మార్గంలోనికి రావాలి. మనకు నచ్చినా నచ్చకున్నా యోబు గారు అంటారు, ఒకటే మాట అంటారు, నా స్వాభిప్రాయము కంటే నీ మాటకే నేను ఎక్కువ విలువ ఇచ్చానంటాడు. మన అభిప్రాయాలన్నీ పక్కన పెట్టేసి, లాజిక్ను, రీజనింగ్ను వీటన్నిటిని ప్రక్కలు పెట్టేసి, నోరు మూసుకొని చెప్పేసి పక్కలో పెట్టేసి, దేవా నువ్వు చెప్పయ్యా, నువ్వు ఏం చెప్తే అదే జ్ఞానం, నువ్వేం చెప్తే అదే జ్ఞానం ప్రభు. డబ్బులు అవసరమైతే పోయి చేపలు పట్టంటే అదే జ్ఞానం. ఆ టైంకు అదే జ్ఞానం. నువ్వు చెప్పయ్యా. గత కొన్ని రోజులుగా దేవుడు నాతో ఒక విషయం మాట్లాడుతున్నాడు. దేవుని హృదయాన్ని తాకండి, దేవుని హృదయాన్ని తాకండి. ఎలా తాకుతాం దేవుని యొక్క హృదయాన్ని? ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన గురించి ఆలోచించండి, ఆయనతో మాట్లాడండి, ఆయనను కోరుకొనండి, ఆయనను తాకండి. ప్రియులారా, సులభంగా మీకు అద్భుతాలు జరిగిపోతాయి. సులభంగా ఆయన టచ్ చేయండి. యూ టచ్ హిస్ హార్ట్. గో అండ్ సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రభు, ఈ వారంలో నా టార్గెట్ ఒకటే, నిన్ను తాకాలి. నేను తాకానని నాకు తెలియాలి.
కరెంటు వైరు మనకు తగిలినా, మనం కరెంటు వైర్కి తగిలినా షాక్ అయితే కంపల్సరీ కొడుతుంది. దేవుణ్ణి మనం తాకినా, ఆయన మనల్ని తాకినా ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. కనాను స్త్రీ వచ్చింది, యేసయ్యా నా కుమార్తెకు దయ్యం పట్టింది, బహుగా బాధపడుచున్నది, ప్లీజ్ హెల్ప్, దయచేసి సాయం చేయండి. ఒక్క మాట మాట్లాడలేదు. నీ జీవితంలో కూడా ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు ఏం స్పందించడం లేదు. చాలా హార్డ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకు నా ఎడ్లు ఇంత కఠినంగా ఉన్నాడబ్బా దేవుడు అని నీకు అనిపిస్తూ ఉందా? ఆమె కూడా అనిపించింది. ఇంకా కాస్త కేకలు వేసింది. కేకలు వేస్తే అసలు పట్టించుకోలేదు. పక్కన్నటువంటి శిష్యులు ఆమె శబ్దాలకు, ఆమె సతాయింపుకు తట్టుకోలేక ప్రభు చెప్పారు, ప్రభు ఈమె కేకలు వేస్తుంది, మనం ఎక్కడికి వెళ్తాం ఎక్కడ కేకలు వేస్తుంది, దయచేసి ఈమెను పంపించేసేయి అని అంటే ప్రభు ఏదో చెప్పబోతే పిల్లల రొట్టె తీసుకొని కుక్కలకి ఇచ్చేదానికి అది యుక్తం కాదు, అది మంచిది కాదని అన్నాడు. సహాయం అడిగినటువంటి వాళ్ళతో వ్యవహరించే తీరా అండి అది సంస్కారం అనిపించుకుంటుందా? కొన్నిసార్లు మన ఆత్మ లోపల దాగి ఉన్న కొన్ని రకాల తలాంతులను కానీ స్వభావాన్ని కానీ బయటికి తీసుకుని రావాలని కొన్నిసార్లు దేవుడు కఠినముగా వ్యవహరిస్తాడు. కఠినంగా వ్యవహరిస్తాడు. మీరంతా కుక్క పిల్లలు, మీకు ఇవ్వను పో అన్నాడు. కానీ ఆమె ఏం చేసింది తెలుసా? షీ వర్షిప్డ్ హిమ్, ఆరాధించింది. ఎస్ లార్డ్, వాట్ యు సెడ్ ఈజ్ రైట్. నువ్వేం చెప్పావు అది కరెక్ట్ అయ్యా. కుక్క పిల్లలు కూడా పిల్లలు తింటుంటే చిన్న చిన్న ముక్కలు పడతాయి కదా, ఆ ముక్కల కొరకు కాసుకుంటాయి కదా, మాకు పూర్తి చపాతీ ఏమొద్దు, కింద పడే ముక్క చాలు, నా కుమార్తె బాగైపోతుందంటే ఎస్ఐ ఏమన్నాడు తెలుసా? అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఇటువంటి డిస్కషన్ నీ ప్రార్థనా జీవితంలో ఎప్పుడైనా జరిగిందా? నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గురించినటువంటి డిస్కషన్, యూ డిస్కస్ విత్ గాడ్. ఊరిక కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చోవద్దు. యూ సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ యూ సిట్ అండ్ సే, లార్డ్ లెట్ us డిస్కస్. మనం మాట్లాడదాం, ఈ సమస్య ఉంది మనం మాట్లాడదాం, ఈ అప్పు ఉంది మనం మాట్లాడదాం, ఈ అమ్మాయి కట్టాలి ఇది మాట్లాడదాం, ఈ లోన్ ఉంది ఇది మాట్లాడదాం, ఈ బిజినెస్ ఉంది ముందుకు పోవడం లేదు మాట్లాడదాం, తినేదానికి తిండి లేదయ్యా, ఉండేదానికి ఇల్లు లేదయ్యా, మనం మాట్లాడదాం. లెట్ us డిస్కస్. ఐఎమ్ యువర్ చైల్డ్, యు ఆర్ జెహోవా జైరా, నీవు యెహోవా ఈరేవు కదా, లెట్ us డిస్కస్. అక్కడికి వెళ్ళాలి. దేవుని తాకడం అంటే అక్కడికి వెళ్ళాలి, ప్రార్థనలో అక్కడికి వెళ్ళాలి, వాక్యం పట్టుకొని అక్కడికి వెళ్ళాలి. కీర్తనకాడు అంటాడు, ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ధ్యానించుచు మొరపెట్టదను. అంటే నీ సమస్యకు సంబంధించిన వాగ్దానాన్ని తీసుకోవడము, దానిని ఆలోచించడము, దాన్ని తీసుకుని ఆయనతో మాట్లాడడం. ఒకసారి ఒక దైవజనుడితో ప్రభు అన్నాడంట, యూ టాక్ టు మీ అబౌట్ మై వర్డ్. నా వాక్యం గురించి నాతో మాట్లాడు, నీ సొల్లంతా చెప్పొద్దు, నీ సోదంతా చెప్పొద్దు, నాకు నీ సమస్యలు నీకంటే బాగా నాకే తెలుసు, నీ సోదంతా చెప్పొద్దు. లెట్ us టాక్ అబౌట్ మై వర్డ్. శాసనం గురించి మాట్లాడదాం, వాక్యం గురించి మాట్లాడదాం, నేనేమేమి రాసినా చట్టం గురించి మాట్లాడదాం. ఇది చట్టం కదా, ధర్మ శాస్త్రము, ఇది శాస్త్రం గురించి మాట్లాడదాం. లెట్ us డిస్కస్ అబౌట్ మై వర్డ్ అన్నాడంట ప్రభు. వాట్ ఈస్ ప్రేయర్? స్పీకింగ్ గాడ్స్ వర్డ్ టు హిమ్. దేవుని యొక్క వాక్యాన్ని దేవునితో మాట్లాడమే. టాక్ టు మీ అబౌట్ మై వర్డ్ అనంట, నా వాక్యంతో మాట్లాడు, నాతో మాట్లాడు అన్నాడంట. సో ఈ వారంలో ఐ ఛాలెంజ్ యూ ఇన్ దిస్ వీక్. మీరు ఎంతకాలంగా మీరు సఫర్ అవుతున్నారో నాకు తెలియదు, ఎంతకాలంగా మీరు శ్రమలు అనుభవిస్తున్నారో తెలియదు, ఎంతకాలంగా మీరు పేదరికాన్ని అనుభవిస్తున్నారో తెలియదు. మీరు వాక్యం అయితే నేర్చుకుంటూ ఉన్నారు, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కానీ లోతైనటువంటి అనుభవాలకు వెళ్ళాలి. ప్రభువుతో చర్చించే స్థాయికి వెళ్ళు, ప్రభువుతో చర్చించే స్థాయికి వెళ్ళు, ప్రభు దగ్గర కౌన్సిలింగ్ తీసుకునే స్థాయికి వెళ్ళు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు సో మెనీ పీపుల్. చాలామందితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వారంలో అది చేయండి. ఐ ఛాలెంజ్ యూ. దేవునితో కౌన్సిలింగ్ తీసుకోండి, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి చర్చించండి, దేవునితో
సంభాషించండి, అడగండి. నేను మాట్లాడమని అడగండి. ఆయన మాట్లాడతాడు, మీరు మాట్లాడండి. కనాను స్త్రీ ఏ రీతిగా ప్రభుతో ఏమండి డిస్కషన్ చేసింది, తాకింది. నేను అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు. నీవు కోరినట్టే నీకు అవును గాక అని అంటే ఆ మాట ఎక్కడో దూరంగా ఇంటిలో ఉన్నటువంటి కుమార్తెలో ఉన్నటువంటి దయ్యానికి వినపడి, దయ్యం ఉరుకో నా నామంలో నిన్ను ఎల్లగొడుతున్నానని దేవుడు పలకల, దయ్యం పేరు చెప్పలా, దయ్యాన్ని ఎల్లగొట్టలే. నేను వచ్చి ఆ దయ్యంతో మాట్లాడతాను, నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు నుంచి వచ్చావు, ఎంతకాలంగా వచ్చావు, ఈ సోది కబుర్లని చేయలేదు. ఒకటే అన్నాడు, నీవు కోరినట్టే నీకు అవును కాక అంటూనే ఆ దయ్యం అక్కడ వెళ్ళిపోయింది. అంటే నేనేమంటా వెన్ యూ టచ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ ఆటోమేటిక్గా కార్యాలు జరిగిపోతాయి. దయాదనం ప్రత్యక్షమవుతుంది. తమకు తెలియకుండానే పర్వతములను తొలగించువాడు ఆయనంట. పర్వతాలు తెలియకుండానే అంటే మాయమైపోయింటాయి, ఎప్పుడు పోయింటాయో తెలియదు. పర్వతం అనుకుంటుందంట ఎవరో నన్ను ఎత్తేసారు అనుకుంటుందంట, ఎప్పుడు వచ్చి నేను ఇక్కడ పడ్డాను అనుకుంటుందంట. పర్వతానికి తెలియకుండానే పర్వతాన్ని తొలగించే దేవుడు. నీ సమస్య ఒక పర్వతంలాగా ఉందా? నీవు ఆయన హృదయాన్ని టచ్ చేస్తే నీకు తెలియకుండానే అది వెళ్ళిపోతుంది. ఆ సహోదరుడు వాక్యాన్ని పలుకుతుంటే దేవుని తాకదా అదే, నా కుమారుడు హీ ఈజ్ యూజింగ్ వైలెన్స్, హీ ఈజ్ యూజింగ్ హిస్ ఫెయిత్, విశ్వాసాన్ని వాడుతున్నాడు, డే అండ్ నైట్ వాడుతున్నాడు, నెలల తరబడి వాడుతున్నాడు. ఇంకంతే, వాటికి తెలియకుండానే పైల్స్ను దేవుడు తీసేశాడు. సడన్గా ఒకరోజు అరే పైల్స్ లేవే, ఏం తిన్నా నాకు ప్రాబ్లం రావడం లేదే అని అనుకున్నాడంట. యు నో వై? హీ టచ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఎంతకాలం ఒకే సమస్యతో నువ్వు జీవిస్తావు? చచ్చిపోయేంత వరకు ఇదే సమస్యతో ఉంటావా? నీ పిల్లల గురించి ఆలోచించవా? నీ తర్వాత తరాల గురించి ఆలోచించవా? హౌ లాంగ్ యూ టాలరేట్ ద సేమ్ ప్రాబ్లం? ఇట్ ఇస్ నాట్ గాడ్స్ విల్, దేవుని చిత్తం కాదు. యూ టచ్ ద హార్ట్ ఆఫ్ గాడ్, యూ సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఏమయ్యా మాట్లాడు తండ్రి, ఉత్తరమివ్వు. దావీదు తన కీర్తనలో ఎన్నిసార్లు అడుగుతాడు, ఉత్తరమివ్వు అయ్యా, కరుణతో నాకు ఉత్తరమివ్వు, దయతో నాకు ఉత్తరమివ్వు. ఆయన మాట్లాడితే ఏమవుతుందండి? నీవు కోరినట్టే నీకు అవునుగాక అంటేనే ఆ దయ్యం ఆ కుమార్తె శరీరంలో నుంచి వెళ్ళిపోయింది. ఆయన హృదయాన్ని తాకాడు సొలొమోను ఆయన హృదయాన్ని తాకితే ఏముందో తెలుసా? సొలొమోను అడగకున్నా కూడా, సొలొమోను ముందు కానీ తర్వాత కానీ ఏ రాజుకు లేనటువంటి ఐశ్వర్యము సొమ్మును దేవుడు దయచేశాడు. టచ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. డిస్కస్ చేయండి, ఎంతో ఒక మనిషితో చర్చించినట్లు చర్చించండి. ప్రభు ఈ సమస్య తెలుసు కదా, ఏం చేద్దాం చెప్పండి. మాట్లాడతాడు. యెహోవా స్వరము అగ్నినంట రగిలిస్తుందంట. యెహోవా స్వరము కాదేశు అరణ్యాన్ని కదిలించి పడేస్తుందంట. వెన్ హీ స్పీక్స్ ద హోల్ యూనివర్స్ విల్ బెండ్. ఆయన మాట్లాడాడంటే విశ్వమంతా సాగిలపడుతుంది ఆ మాటను నెరవేర్చేదానికి. ఐ ఛాలెంజ్ యూ దిస్ వీక్. ఈ వారం మీకు సవాల్ చేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా 2024 సంవత్సరం అంతా మేము సవాళ్ళు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్స్ ఇన్ అవర్ మినిస్ట్రీ 2024. ఉపవాస సవాల్ చేశాం, స్తుతి సవాల్ చేశాం, భాషల సవాలు చేశాం, ఇప్పుడు వాక్య సవాలు చేస్తున్నాం. దగ్గర 57-58 మంది, నేర్లీ 60 మంది అవుతున్నారు. సగం బైబిల్ చదివేశారు ఇప్పటికే. ఇక మిగిలినటువంటి రోజుల్లో డిసెంబర్ 30వ తారీఖు అంతా మొత్తం బైబిల్ అంతా చదవబోతున్నారు. ఎంత గొప్ప విషయం! వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని చదవడం, వాక్యంతో సహవాసం చేయడం ఎంత గొప్ప విషయం. ఒకవేళ మీరు ఎవరైనా కూడా ఇంకా ఫాలో కాకపోతే మీరు ఫాలో కావచ్చు.
స్టార్ట్ చేయండి, చదవండి దేవుని యొక్క వాక్యం. వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్రతిరోజు చదవలసినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని 10 నుంచి 15 అధ్యాయాలు ప్రతిరోజు చదివి 3 నెలలలో వాక్యం అంతా కూడా, బైబిల్ అంతా కూడా పూర్తి చేయాలన్నటువంటి సవాల్ అన్నమాట. దాదాపుగా ఒక 60 మంది తేలారు, ప్రతిరోజు చదువుతున్నారు బైబిల్. ఎంత గొప్ప విషయం అండి ఇది. అలాగా ఈ వారం మీ అందరికి కూడా, అందరికీ నా బోధ వినే వరకు ఒక సవాల్ విసురుతున్నా. నీవు ఎదుర్కొన్నటువంటి సమస్య గురించి ఆయనతో చర్చించు. రెహబాములాగా ఉండద్దు. రెహబాము అన్నటువంటి ఒక మనిషి, ఒక రాజు. ఎవరంటే ఆయన సొలొమోను రాజు యొక్క కొడుకు అనమాట. అంటే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు కొడుకు అనమాట రెహబాము. ఆ మహాజ్ఞాని, అదే సామెత ఉంది కదా, పండిత పుత్ర పరమశుంఠ అని. పండిత పుత్ర పరమశుంఠ అని. మహాజ్ఞాని అటువంటి సొలొమోను కడుపున బుద్ధిలోనోడు పుట్టాడండి, బుద్ధి లేనివాడు పుట్టాడు. వంశపారపరంగా ఆ యొక్క రాజు స్థానం వచ్చింది, కానీ ఆ క్యాండిడేట్ అసలు బేసిక్గా అర్హుడు కాదు. కేవలము వాళ్ళ అబ్బాయి అయినటువంటి దావీదును బట్టి దేవుడు కనికరం చూపాడు. ఆ స్థానం ఇస్తే మంచి మంచి ఆలోచనకర్తలను వాళ్ళ నాన్న నియమించేశాడు. మంచి మంచి ఆలోచనకర్తలను సెట్ చేసేసాడు. దావీదు సొలొమోనుకు సెట్ చేశాడు, సొలొమోను కూడా రాహాబుకు సెట్ చేసేసాడు. కానీ మనవాడు ఎవరి సలహాలు తీసుకున్నాడు తెలుసా? పిల్లకాయల, పనికి మాలిన, గాలికి తిరిగే వెధవల సలహాలు తీసుకున్నాడు అన్నమాట. జ్ఞాని కడుపున పుట్టాడు. మరి జ్ఞానులతో సలహా తీసుకోకుండా యవ్వనస్తులతో సలహా తీసుకున్నాడు. జ్ఞానం లేని వారితో సలహా తీసుకొని తన జీవితాన్ని, రాజ్యాన్ని, బ్రతుకును, భవిష్యత్తును భ్రష్టు పట్టించుకున్నాడు, పాడు చేసుకున్నాడు. సో కాబట్టి వై టు డిస్కస్ విత్ ఆల్ ద పీపుల్? వై డోంట్ యు డిస్కస్ విత్ గాడ్? ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులరా నా దగ్గరికి రండి, నా దగ్గర రండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నిందించను, గద్దించను, కొట్టను, తిట్టను, సాత్వికుడను, దీన మనసు గలవాడను. నా కాడి మీ మీద ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకోనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. చర్చించు ప్రభుతో. ఆయన ఏమంటున్నాడు విను. ఆ డిస్కషన్ వచ్చేంత వరకు కనిపెట్టు, చేస్తూనే ఉండవు. ప్రభు నువ్వు మాట్లాడేంత వరకు వదిలిపెట్టినయ్యా, ఈరోజు చెయ్యి. జరగలేదా? డిస్కషన్ ఆరంభం కాలేదా? మళ్ళా చెయ్యి. కనెక్ట్ కాలేదా? మళ్ళా చెయ్యి. దేవుడు కనెక్ట్ అయ్యేంత వరకు చేస్తూనే ఉండు. కొన్నిసార్లు ఫోన్ చేస్తాం కదా, చేస్తుంటే కనెక్ట్ కావు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అనుకోండి, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అనుకోండి, చేసిందే ఎంతవరకు చేస్తాం? కనెక్ట్ అయ్యేంత వరకు చేస్తాం. అవును కదా? దేవునితో కనెక్ట్ అయ్యేంత వరకు ప్రార్థన చేయాలి. దేవునితో కనెక్ట్ అయ్యేంత వరకు ఆ డిస్కషన్ ఫేజ్ వచ్చేంత వరకు కీప్ ప్రెసింగ్. వెన్ హీ స్పీక్స్, ఆయన ఎప్పుడైతే మాట్లాడతాడో కార్యాలు ఆటోమేటిక్గా జరుగుతాయి. నీ ప్రమేయం లేకుండానే కార్యాలు జరుగుతాయి. తమకు తెలియకుండా పర్వతాలు కరిగిపోతాయి సర్వలోకనాథుని సన్నిధిలో. గాడ్ వాంట్స్ యూ టు బీ హ్యాపీ. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరందరూ కూడా ఆయురారోగ్యంతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ దేహాల్లో ఏ అనారోగ్యం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక్కరోజు కూడా పేదరికాన్ని మీరు అనుభవించాలని దేవుడు కోరుకోవడం లేదు. మీరు ఐశ్వర్యాన్ని అనుభవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కానీ యూ నీడ్ టు యూజ్ సమ్ వైలెన్స్. పరలోక రాజ్యము బలాత్కారాల చేత పట్టబడుచున్నది. నువ్వు వాడాలి. ఏంటి బలాత్కారం అంటే? మనుషులు బలాత్కారం చేయడం కాదు, దేవునికి సన్నిధిలో కూర్చొని పోరాడడం, డిస్కస్ చేయడం, మాట్లాడడం. దేవుడు స్పందించలేదు కదా, యేసు ప్రభు స్పందించి వదిలిపెట్టిందామా? అబ్బా, పట్టు వదలని మొండిది కనాను స్త్రీ సాధించుకొని వచ్చింది. యేసయ్య నుంచి సాధించుకొని వచ్చింది. ప్రార్థన గదిలో సాధించుకొని రా బయటికి.
సొల్యూషన్స్ ప్రార్థన గదిలో దొరుకుతాయి. బయట వెతకద్దు. బయటంతా మోసం, టైం వేస్ట్, డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్. దెర్ ఇస్ నో షూరిటీ, దెర్ ఇస్ నో గ్యారంటీ. కానీ ఆయన సన్నిధిలో వచ్చే పరిష్కారం పక్కా ఉంటుంది. ఖచ్చితంగా అది జరుగుతుంది. దేవుడి యొక్క మాట మన వెనుకడిలో ఆయన ఫలింపచేయును గాక.